Hi friends, how are you all? I think all of you are well. See here. ఇది కర్రతో చేసిన పందిరి గుంజ చూశారు కదా. వర్షపు నీళ్ళకి ఈ పందిరి గుంజ తడిసి కింద పుట్టకొక్కులు వచ్చాయన్నమాట. పుట్టకొక్కులు అంటే ఇవి తినే పుట్టకొక్కులు కాదు, వాటిలో ఒక రకమైన జాతి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ పుట్టకొక్కులు చనిపోయిన మొక్కల్ని జంతువుల మీద పెరుగుతూ వాటిని ఆహారంగా తీసుకుంటాయి. చూడండి డియర్ ఫ్రెండ్స్. సో దీని పీకి చూస్తున్నా, ఇదిగో చూశారు కదా. వీటికి వేళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కలప లోపల కంట చొచ్చుకొని పోయి కలపని ఎక్స్టర్నల్ డైజెషన్ అంటే బయటే జీర్ణం చేసేస్తాయి. అంటే కలపని ద్రవ రూపంలో మార్చేసి దాన్ని ఆహారంగా తీసేసుకుంటాయి అన్నమాట. దానివల్ల ఈ కర్ర అనేది పాడైపోతూ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది కర్రల మీద, తలుపు చెక్కల మీద పెరుగుతూ ఉంటుంది. చూడండి, మా తలుపు కూడా పాడైపోయింది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూశారు కదా తలుపు ఎలా పాడైపోయిందో చూడండి. ఈ తలుపు అనేది ఇక్కడ ఇలా గోరుతో గిచ్చితేనే ఇలా పౌడర్లా రాలిపోతుంది కదా. దీని కారణం ఏంటి తెలుసా? ఇక్కడ కూడా ఫంగస్, అదే బూజు జాతి పెరగడం వల్ల పాడైపోతుంది. వర్షానికి తలుపు చెక్క తడవడం వల్ల ఇలా అవుతుంది. ఇక్కడ మేస్త్రి సన్సైడ్ లాంటిది పొయ్యాలి, కానీ పొయ్యిపోవటం వల్ల తడిసి ఇలా పాడైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీడియో చూశారు కదా. ఏంటి వెళ్ళిపోతున్నావు? నువ్వు నాకు తెలిసిన వాడివే కదా, నా ఫ్రెండ్వేగా. పనికిరాని చెత్త వీడియోలు చాలా వాటికి లైక్ చేస్తున్నావు, సబ్స్క్రైబ్ చేస్తా ఉన్నావే, చూస్తున్నావు, కానీ కనీసం ఒక లైక్ కొట్టవచ్చు. ఇలాగా టచ్ చేస్తే ఏమవుతుంది? లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్స్ అడుక్కోవటం తప్పని నాకు తెలుసు. నేను అడగటం కాదు, నా ఫ్రెండ్ అయితే నువ్వు లైక్ చెయ్యి, మరింతమందికి షేర్ చెయ్యి. బాయ్.